40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ యుద్ధంలో సీజ్ ఫైర్ అనేది జరిగింది. డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుంది అని ప్రకటించగా, ఇరాన్ మాత్రం తన 10 డిమాండ్స్ ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్కి అంగీకరిస్తాము అని చెప్పి, యుద్ధానికి కారణమైన అమెరికా ఏవైతే ఇరాన్ లాస్ అయ్యిందో యుద్ధం వల్ల, ఆ మొత్తం కాంపెన్సేషన్ని అమెరికానే భరించాలి అని చెప్పి మొత్తం పశ్చిమాసియాలో పీస్ అనేది కోరుకుంటుంది. ఏవైతే ఆంక్షలు ఇరాన్ మీద ఉన్నాయో అవి మొత్తం ఎత్తివేయాలని చెప్పి, మరియు యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం యుద్ధం దీని కారణంగానే జరిగింది. ఆ ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ ఉందో అది మాకు పూర్తిగా ఫెసిలిటేట్, మేము సొంతంగా తయారు చేసుకునేలా చేయాలి అని చెప్పింది. మోహరించిన యుద్ధ విమానాలు, నౌకలు మరియు ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పింది. అలాగే హాయ్, ఎలా ఉన్నారు? ఎట్టకేలకు 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ యుద్ధంలో సీజ్ ఫైర్ అనేది జరిగింది. డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుంది అని ప్రకటించగా, ఇరాన్ మాత్రం తన 10 డిమాండ్స్ ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్కి అంగీకరిస్తాము అని చెప్పి తన 10 డిమాండ్స్ని అయితే ఉంచింది. 10 డిమాండ్స్ డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు అని చెప్పి ఇరాన్ తన అఫీషియల్గా అయితే ప్రకటించింది. దీని గురించిన మరిన్ని చర్చలు ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్లో జరగనున్నాయి. దీని గురించిన మరిన్ని విషయాలు, సీజ్ ఫైర్ ఎలా జరిగింది, ఆ 10 డిమాండ్స్ ఏమిటి, ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎండ్ వరకు అయితే వేచి చూడండి. దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ యుద్ధంలో ఎన్నో ప్రాణాలు, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు అమెరికా బేసెస్, ఇటు ఇరాన్ తెహరాన్, వాటి కొన్ని ప్రాంతాల మీద అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ మరియు మిసైళ్ల దాడి చేసింది. దాదాపు ఈ యుద్ధంలో 9,000 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇరాన్ కూడా ఏదైతే యుఎస్ స్థావరాలు మిలిటరీ బేసెస్ ఉన్నాయో పశ్చిమాసియాలో, యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్లో, వాటి మీద అయితే దాడులు చేసింది. పరస్పరంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతానికి తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది మొత్తం ప్రపంచానికి రవాణా జరిగే ప్రదేశం. అది అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్, ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాసులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం గుండా, ఆ రూట్ ద్వారానే మొత్తం దేశాలకి పోవాల్సింది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో కొన్ని రోజుల తర్వాత ఇరాన్ అనేది ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తన కంట్రోల్లోకి తీసుకొని మూసివేయడం జరిగింది. తన మిత్ర దేశమైన రష్యా, చైనా తప్ప ఇంకా వేరే దేశాన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ మధ్యనే మన ఇండియా చర్చలు జరపడంతో మన ఇండియాకు చెందిన షిప్స్ని కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది. అంతే తప్ప ఇంకా వేరే ఏ షిప్స్ని కూడా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్ళనివ్వలేదు. తద్వారా ఏవైతే పశ్చిమాసియా, యూరోప్ దేశాలు ఉన్నాయో అక్కడ నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి. మొత్తం ఎకానమీ మీద దెబ్బ అయితే పడినట్లయింది. ట్రంప్కి కూడా మొత్తం ప్రెజర్ అయితే పడింది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు పెరగడం, అక్కడ డిమాండ్ ఏర్పడడం, లేకపోవడం, ఇలా అన్ని కలిసి మొత్తం ప్రపంచాన్ని ఒక స్తంభింప చేసినట్లు అయింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తెరిస్తేనే ఇక మొత్తం నార్మల్ అవుతుందని చెప్పి ప్రపంచం భావించింది. ఇక డొనాల్డ్ వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది దాదాపు 40 రోజుల పాటు. ఈ మధ్యనే ట్రంప్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇరాన్కి డెడ్ లైన్ విధించాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయకపోతే ఇరాన్ నాగరికతని లేకుండా చేస్తానని, ఇరాన్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ మీద దాడులు చేస్తానని చెప్పి ప్రకటించడంతో ట్రంప్ ఏమైనా మళ్ళీ పెద్దది ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నాడా, లేకపోతే మళ్ళీ యుద్ధం తారాస్థాయికి చేరుతుందా అన్నట్లుగా ఉండేది. ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరుగుతుంది అని మొత్తం ప్రపంచం చూసింది. ఎట్టకేలకు సీజ్ ఫైర్ అయితే
జరిగింది. ఈ సీజ్ ఫైర్ ఎలా జరిగింది అంటే దీనికి పాకిస్తాన్ అనేది మధ్యవర్తిత్వం వహించింది. మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మనం తీసుకున్నట్లయితే అమెరికా మరియు పాకిస్తాన్కి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. వాళ్ళ యుఎస్ ఆర్మీ మరియు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మధ్య మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. మరియు పాకిస్తాన్కి ఇరాన్కి కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. కాబట్టి తద్వారా పాకిస్తాన్ అనేది యుఎస్ అఫీషియల్స్తో మాట్లాడి ఉండొచ్చు. తర్వాత ఇరాన్తో కూడా మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య అనేది మాట్లాడి ఒక సీజ్ ఫైర్ అనేది జరిగినట్లు చేసింది. దీని ద్వారా తన జియో పాలిటిక్స్ని అయితే మెరుగుపరుచుకుంది అన్నట్టు. ఇక సీజ్ ఫైర్ అయితే 2 వారాలు మాత్రమే ఉంటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఏవైతే 10 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 డిమాండ్స్ ట్రంప్ అంగీకరించాడు అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇక ఈ 10 డిమాండ్స్లలో కొన్ని చర్చకు రావాల్సిన్నాయి. ఇరాన్ ప్రకటించిన ఆ 10 డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇరాన్ వచ్చేసి మొత్తం పశ్చిమాసియాలో పీస్ అనేది కోరుకుంటుంది. అలాగే ఏవైతే ఆంక్షలు ఇరాన్ మీద ఉన్నాయో ఇరాన్ మీద ఉన్నాయో అవి మొత్తం ఎత్తివేయాలని చెప్పి, మరియు యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం యుద్ధం దీని కారణంగానే జరిగింది. ఆ ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ ఉందో అది మాకు పూర్తిగా మేము సొంతంగా తయారు చేసుకునేలా చేయాలి అని చెప్పింది. అలాగే యుఎస్ బేసెస్ మొత్తం పశ్చిమాసియాలో సౌదీ అరేబియా యుఏలు ఉన్నాయో అవి మొత్తం ఖాళీ చేయాలి. అలాగే మోహరించిన యుద్ధ విమానాలు, నౌకలు మరియు ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పింది. అలాగే ప్రైమరీ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్ మొత్తం ఎత్తివేయాలి. అలాగే క్రూడ్ ఆయిల్ మీద ఉన్న శాంక్షన్స్, ఏవైతే ఇరాన్ ఆస్తులు విదేశాలలో ఫ్రీజ్ అయి ఉన్నాయో యుఎస్ ద్వారా అవి కూడా విడుదల చేయాలి అని చెప్పి, మరియు యుద్ధానికి కారణమైన అమెరికా ఏవైతే ఇరాన్ లాస్ అయ్యిందో యుద్ధం వల్ల ఆ మొత్తం కాంపెన్సేషన్ని అమెరికానే భరించాలి అని చెప్పి తన 10 డిమాండ్స్ని అయితే ఉంచింది. ఈ 10 డిమాండ్స్ అయితే డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాడు అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇందులో కొన్ని నెగోసియేషన్ జరగాల్సి ఉంది. 10 డిమాండ్స్ గురించి ఇంకా మొత్తం అంగీకరిస్తారా, లేకపోతే కొన్ని దీంట్లో ఏమైనా సర్దుబాట్లు నెగోసియేషన్ జరుగుతుందా అని చెప్పి ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్లో జరిగే చర్చల్లో తెలుస్తుంది. ఇక ఎట్టాకేలకు సీజ్ ఫైర్ అయింది కాబట్టి కొంచెం యుద్ధం జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లు అయింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ గురించి మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మన వీడియో ఆ 10 డిమాండ్స్ ఏమిటి అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.